హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిన్న రాత్రి నుంచి గందరగోళం నెలకొంది. ఇండిగో ఫ్లైట్లలో సాంకేతిక లోపంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సిన విమానాల్లో తీవ్ర అంతరాయం జరుగుతోంది. తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన విమానం రన్వే పైనే 2 గంటలు నిలిపేశారు. దాదాపు 1000 మంది ప్రయాణికులు నిన్న రాత్రి నుంచి నిరీక్షిస్తున్నారు. మరోవైపు శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు కూడా ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఆందోళనతో ఇండిగో ఉద్యోగులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. చిన్న చిన్న మణికంటలు ఉన్నారు, అయ్యప్పలు ఉన్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గందరగోళానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్, దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులో మైక్రోసాఫ్ట్ విండోస్ మొరాయించడంతో చెక్కింగ్ వ్యవస్థలో తీవ్ర సమస్యలు వాటిల్లాయి. దీంతో ఎక్కడికక్కడ పలు ఎయిర్పోర్టులో విమాన సర్వీసులు రద్దయినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ లో కూడా ఈ పరిస్థితి అయితే నెలకొంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 7 విమానాలు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన 12 విమానాల సర్వీసులు ప్రస్తుతానికి రద్దయినట్లుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడడంతో ఎయిర్పోర్ట్ లో ఐటీ సర్వీసులతో పాటు చెక్కింగ్ వ్యవస్థల్లో ఈ సమస్యలు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 1000 మంది ప్రయాణికులు పైగా నిన్న రాత్రి నుంచి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోకుండా శంషాబాద్ లోనే ఇరుక్కుపోయినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పాటు కేరళకు వెళ్లాల్సిన విమానాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నిలిచిపోయాయి. దాదాపుగా 1000 మంది ప్రయాణికులు వాళ్ళు ప్రయాణాలను కొనసాగించకుండా ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. మరోవైపు శబరిమలకు వెళ్లాల్సిన 200 యాత్రికులు, స్వాములు ఎయిర్పోర్ట్ లోనే నిరీక్షిస్తూ ఉన్నారు. అసలు ఫ్లైట్స్ ఎందుకు రద్దయ్యాయని ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే అధికారికంగా వెల్లడించలేదు. దీంతో అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్న ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురై పలు ట్రావెల్ సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఫ్లైట్ రన్వే పై సుమారుగా 2 గంటలు పైగానే నిలిపివేశారు. దాంతో ఆ ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర గందరగోళానికి గురై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం వాళ్ళని ఫ్లైట్ ని దింపివేసి ఎయిర్పోర్ట్ లకు అయితే తీసుకువచ్చారు. మొత్తం పూర్తిగా చాలా సంస్థలకు సంబంధించి ఈ సమస్య వాటిల్లినట్లుగా తెలిసింది. ముఖ్యంగా ఇండిగోతో పాటు స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి సర్వీసులపై ప్రస్తుతం ఈ సమస్య వీటి ప్రభావం అయితే కనబడుతోంది. దాంతో విమాన సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.